20 నుంచి 30 వేల మధ్య ప్రైస్ రేంజ్లో మీరు మొబైల్ కొనే ప్లానింగ్లో ఉంటే నియర్లీ ఒక 10 మొబైల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. వాటిలో మనం కొనగలిగే బెస్ట్ మొబైల్స్ ఏంటి, సో మన రిక్వైర్మెంట్స్కి ఏ మొబైల్ సెట్ అవుతుంది, ఏ మొబైల్స్ని మనం ఇగ్నోర్ చేయొచ్చు ఈ 2024 జూలై మంత్ వరకు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీరు 30 నుంచి 40 వేల మధ్య ప్రైస్ రేంజ్లో మొబైల్ కొనే ప్లానింగ్లో ఉంటే నిన్నే ఒక వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి, చాలా డీటెయిల్గా ఉంటుంది, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ది OnePlus Nord CE4. సో దీన్ని ఫస్ట్ చెప్తున్నాను, 22,000 ప్రైస్ రేంజ్లో వస్తే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే అవుతుంది. డిస్ప్లే చాలా బాగుంటుంది, పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో మీకు గేమింగ్లో, డే టు డే యూసేజ్లో అండ్ ఎలాంటి హీటింగ్ ఇష్యూస్ కూడా లేవు అండ్ కెమెరాస్ కూడా డీసెంట్గా ఉన్నాయి. కాకపోతే కాన్స్ ఏంటంటే బిల్డ్ క్వాలిటీ యావరేజ్గా ఉంటుంది. 25,000కి అయితే ప్రజెంట్ ఉంది, ఆ ప్రైస్ అనేది ఇంకా బెటర్గా ఇవ్వచ్చు అండ్ కెమెరాస్ కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలి 25,000లో అయితే. అదే 22,000లో అయితే డీసెంట్ ఆప్షన్. అలా కాదు మాకు బ్రాండ్ వాల్యూతో పని లేదు అనుకుంటే 20,000 కిందే iQOO Z9 అయితే నేను రికమెండ్ చేస్తాను. బట్ ఓవరాల్గా OnePlus నుంచే 20,000-25,000 మధ్య ప్రైస్ రేంజ్లో మొబైల్ కావాలంటే మాత్రం Nord CE4ని రికమెండ్ చేస్తాను. ఇది కాకుండా 1 year ఓల్డ్ మొబైల్ OnePlus 11. సో బిలో 30,000లో OnePlusలోనే బెస్ట్ మొబైల్ కావాలంటే 1 year ఓల్డ్ అయినా OnePlus 11R అయితే కన్సిడర్ చేయొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, అవుట్డేటెడ్ అయిపోయింది 1 year. 8+ Gen 1 డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ, మెటల్ ఫ్రేమ్, కెమెరాస్ కూడా డీసెంట్గా ఉంటాయి, డిస్ప్లే కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. సో అండర్ 30,000 OnePlus ఖచ్చితంగా కావాలంటే 11R 28,000లో ఇప్పటికీ కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది నథింగ్ ఫోన్ 2A. సో దీన్ని ఫస్ట్ సేల్లోనే నేను 20,000కి కొన్నాను. 20కి దగ్గర ప్రైస్ రేంజ్లోనే వస్తే కన్సిడర్ చేయండి. అది కూడా యూనిక్ డిజైన్తో మొబైల్ కావాలి, UI క్లీన్గా ఉండాలి, రెగ్యులర్ అప్డేట్స్ కావాలి అనుకుంటే కన్సిడర్ చేయండి. కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్గా ఫ్రంట్ కెమెరా ఫొటోస్ అయితే ఈవెన్ 30,000 వరకు వెళ్ళినా బెస్ట్ ఫ్రంట్ కెమెరా ఫొటోస్ అయితే వస్తున్నాయి. సో మన రివ్యూ ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ వీడియో క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది, స్టేబిలైజ్డ్ ఫుటేజ్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ కెమెరాలో ఇనిషియల్గా ఇష్యూస్ ఉండే అండ్ కొన్ని మొబైల్లో కూడా బగ్స్ ఉండే, ఇప్పుడైతే చాలా వరకు ఫిక్స్ చేశారు అండ్ అప్డేట్స్ కూడా రెగ్యులర్గా వస్తాయి. బట్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీ యావరేజ్గా ఉంటుంది, బాక్స్లో ఛార్జర్ ఉండదు అండ్ మెయిన్ సర్వీస్ అయితే సర్వీస్ సెంటర్స్ ఎక్కువ లేవు, గుర్తుపెట్టుకోండి. అండ్ యూనిక్ డిజైన్గా కొంతమందికి అనిపించినా కొంతమందికి అసలే నచ్చకపోవచ్చు, వీటిని అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకవేళ మీకు ఈ ప్రోస్లో నేను చెప్పినవి నచ్చినా కానీ సో 22,000 ప్రైస్ రేంజ్లో వస్తేనే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే అవుతుంది. ఎందుకంటే చెప్పాను కదా, ఫస్ట్ సేల్లోనే 20,000కి కొన్నాను, ఇప్పుడు 25,000 పెట్టి అయితే కొనకండి. అండ్ నెక్స్ట్ ది Moto Edge 50 Pro. సో మోటో ఈ మధ్య కాలంలో చాలా మంచి మొబైల్స్ని తీసుకొస్తుంది. అందులో తీసుకొచ్చిన వన్ ఆఫ్ ద కిల్లర్ మొబైల్ Moto Edge 50 Pro. సో 30-35,000 లాంచ్ అయినా 28,000-30,000 రేంజ్లో అయితే చాలాసార్లు అయితే వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో వస్తే సో దీంట్లో ఫ్లాగ్షిప్ రేంజ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది అండ్ డిస్ప్లే అయితే ఎక్సలెంట్ అన్డౌటెడ్లీ. అండ్ కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి. సర్ప్రైజింగ్లీ మోటో ఫోన్స్లో కెమెరాస్ బాగుండవు, బట్ ఇందులో కెమెరాస్ ఎక్సలెంట్గా ఉన్నాయి. మెయిన్లీ ఆ 3x లెన్స్తో తీసిన పోర్ట్రేట్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన రివ్యూ కూడా చేశాను, కొంచెం పంచి కలర్స్, ఓవర్ సాచురేటెడ్ ఇమేజెస్ అయితే వస్తున్నాయి, దాన్ని వీళ్ళు సాల్వ్ చేయాలి. అండ్ యూఏ కూడా చాలా క్లీన్గా ఉంది. అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ బ్యాకప్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండి అనిపించింది, మన రివ్యూలో అయితే మెన్షన్ చేశాను. అండ్ హీటింగ్ ఇష్యూస్ కూడా ఉంది, అవుట్డోర్లో కెమెరా యూజ్ చేసేటప్పుడు కెమెరా యూఐలో ల్యాగ్స్ అయితే ఉన్నాయి. అండ్ మోటో అప్డేట్స్ కూడా కొంచెం స్లోగా ఉంటాయి, సో దాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. బట్ 30,000 ప్రైస్ రేంజ్లో మంచి కెమెరాస్తో క్లీన్ యూఐతో ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది, IP68 రేటింగ్. అండ్ నెక్స్ట్ ఇది Realme 12 Pro Plus. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా Moto Edge 50 Pro. సో దానికంటే బెస్ట్ కెమెరాస్ ఇందులో ఉంటాయి, బట్ అది దీనికంటే ప్రీమియం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో ఉంటుంది. సో కెమెరాస్ దానికంటే ఈ Realme 12 Pro Plusలో కొంచెం బెటర్గా ఉన్నప్పటికీ సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా, UI పరంగా Moto Edge 50 Proతో వెనకబడి ఉంటుంది. డిస్ప్లే మాత్రం చాలా బ్రైట్గా ఉంటుంది అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ కూడా సో ఈ ప్రైస్ రేంజ్లో డీసెంట్ ఆప్షన్ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు తేవడం 30,000లో తెచ్చిన 25,000లోనే వస్తుంది. మెయిన్గా పోర్ట్రేట్స్ హయ్యెస్ట్ ప్రయారిటీ ఉన్న వాళ్ళు ఈ Realme 12 Pro Plus కెమెరా హయ్యెస్ట్ ప్రయారిటీ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఫొటోస్ కోసం అయితే కన్సిడర్ చేయొచ్చు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే UI అండ్ బిల్డ్ క్వాలిటీ ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది అనిపించింది. అదర్వైజ్ ఈ మధ్య కాలంలో బెస్ట్ కెమెరా ఫోన్ 25,000 ప్రైస్ రేంజ్లో ఈవెన్ Moto Edge 50 Pro కన్నా కూడా బెటర్ కెమెరాస్ అయితే నాకు ఇందులో అనిపించాయి. నేను పర్సనల్గా రెండింటిని టెస్ట్ చేశాను, రివ్యూస్ ఉన్నాయి మన ఛానల్లో, చూడండి.
అండ్ నెక్స్ట్ ఇది మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సేమ్ మోటో ఎడ్జ్ 50 ప్రో వైబ్స్నే ఇస్తుంది. కాకపోతే ఇందులో మెటల్ ఫ్రేమ్ ఉండదు, టెలిఫోటో లెన్స్ ఉండదు, రిమైనింగ్ అంతా మనకు సిమిలర్ ఫీల్ అయితే వస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ని యూజ్ చేశారు. బట్ 23,000 ప్రైస్ రేంజ్కి తగ్గ చిప్ సెట్టే. అండ్ 21,000లో అయితే ఇంకా బెటర్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే అవుతుంది. డిస్ప్లే ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ కెమెరాస్, బ్యాటరీ, బిల్డ్ క్వాలిటీ అంతా బాగుంటాయి. బట్ కెమెరా ల్యాగ్స్ అండ్ బ్యాటరీ ఇన్కన్సిస్టెన్సీ కొన్నిసార్లు అయితే ఉంది. వీటిని అప్డేట్స్లో వీళ్ళు ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. సో స్టాక్ ఆండ్రాయిడ్తో మంచి ప్రీమియం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మొబైల్ కావాలి అనుకుంటే సో కర్వ్డ్ డిస్ప్లేతో మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ని సో 21,000 ప్రైస్ రేంజ్లో వస్తే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది పోకో X6 Pro. గేమింగే మీ హైయెస్ట్ ప్రయారిటీ, పర్ఫార్మెన్సే మీ హైయెస్ట్ ప్రయారిటీ, మల్టిపుల్ యాప్స్ని ఓపెన్ చేసి హెవీ టాస్క్ చేసే వాళ్ళం అనుకుంటే సో దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. డిస్ప్లే ఎక్సలెంట్గా ఉంటుంది. MediaTek Dimensity 8300 అల్ట్రా చిప్ సెట్, పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్. అండ్ ఈ ప్రైస్ రేంజ్లో LPDDR5X ర్యామ్తో UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. సో ఓవరాల్గా పవర్ఫుల్ యూజర్స్కి మంచి ఆప్షన్. 24,000లో వస్తేనే కన్సిడర్ చేయండి, 24-25. ఎందుకంటే F6కి ఈ X6 Proకి రెండింటికి మధ్య 2,000 ప్రైస్ డిఫరెన్స్ ఉంటే పోకో F6కి వెళ్ళండి. లేదు ఇంకా ఎక్కువ ప్రైస్ డిఫరెన్స్ ఉండి F6ని అఫోర్డ్ చేయలేకపోతేనే X6 Proకి వెళ్ళండి. ఎందుకంటే పోకో F6 స్నాప్డ్రాగన్ 8S Gen 3 చిప్ సెట్తో సో చాలా అంటే చాలా పవర్ఫుల్ ఫోన్ అయితే అవుతుంది. మీరు కనుక 27,000, 28,000 ప్రైస్ రేంజ్ని అఫోర్డ్ చేయగలిగితే సో పోకో F6కి వెళ్ళండి. డిస్ప్లే బాగుంది, పర్ఫార్మెన్స్ అసలు కంప్లైంట్స్ లేవు, బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుంది. బట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం ఈ పోకో F6 గురించి చెప్తున్నాను, ఇంకొంచెం బెటర్గా ఉండాల్సిందని అయితే అనిపించింది. అండ్ పోకో F6 అయినా X6 Pro అయినా కెమెరాస్ మాత్రం యావరేజ్గానే ఉంటాయి. సో కెమెరా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకైతే ఈ ఫోన్స్ కాదు, కెమెరాస్ ప్రయారిటీ ఉన్న వాళ్ళకి ఇంతకుముందు నేను మాట్లాడిన ఫోన్సే బెటర్ ఆప్షన్స్ అయితే అవుతాయి. ఇక నా ఫైనల్ వెర్డిక్ట్ గురించి మాట్లాడుకుంటే, మీరు కనుక బెస్ట్ కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే అండర్ 30,000 ప్రైస్ రేంజ్లో సో మీకు రియల్మీ 12 Pro ప్లస్ మోటో ఎడ్జ్ 50 Pro రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అండర్ 25,000 బెస్ట్ కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం సో మీకు ఫ్రంట్ కెమెరా నథింగ్ ఫోన్ 2Aలో బెటర్గా ఉంటాయి. ఓవరాల్ డీసెంట్ కెమెరాస్ మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్లో అయితే ఉంటాయి. అండ్ ఓవరాల్గా ఆల్రౌండర్ ఫోన్ కావాలి మాకు మోటో ఫోన్స్ వద్దనుకుంటే OnePlus Nord CE4 అండ్ నథింగ్ ఫోన్ 2A అయితే బెటర్ ఆప్షన్స్ అయితే అవుతాయి. అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్ కావాలి అనుకుంటే 20,000-30,000 మధ్య ప్రైస్ రేంజ్లో పోకో F6 ఉంది, పోకో X6 Pro అయితే ఉంది. సో మీ రిక్వైర్మెంట్స్ ఏంటి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, వాటికి తగ్గట్టుగా బెస్ట్ మొబైల్ని అయితే నేను రిప్లై చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేను కమెంట్ సెక్షన్లో అయితే మీకు ఆన్సర్ చేస్తాను. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, రివ్యూస్, అన్బాక్సింగ్ వీడియోస్ అయితే తీసుకొస్తుంటాను. అండ్ నిన్న మన ఛానల్లో 40,000 ప్రైస్ రేంజ్లో ఏ మొబైల్ కొనాలో ఒక వీడియో చేశాను, చూడకపోతే ఆ ప్రైస్ రేంజ్లో కొనే ప్లానింగ్లో ఉంటే చెక్ చేయండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. కలుద్దాం.